హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజైతే నేను మీకు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకైతే నేను ఒక వర్కింగ్ మదర్ని అండ్ నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు మోటివేషన్లా అనిపిస్తే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డే అనేది గ్లాస్ ఆఫ్ వాటర్తో అయితే స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ మా ఇంట్లో ఎవ్వరూ లేవకముందు లేవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. నాకు టైం కుదిరినప్పుడు, నాకు ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ టైంని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే ఎంత ఎర్లీగా వీలవుతే అంత ఎర్లీగా లేస్తాను. లేవగానే మార్నింగ్ మా ఎదురుగా టెంపుల్ అయితే ఉంటుందండి. ఒకసారి దానికి నమస్కారం చేసుకొని నా డేని అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అలా స్పెండ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు మనల్ని అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగడానికి ఉండదు. సో మన మైండ్ అంతా మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఎలా స్పెండ్ చేయాలి, పనులు ఎలా ప్లాన్ చేసుకోవాలి అలా ఉంటుంది. ఇంకా ఎటువంటి హడావుడి ఉండదు కాబట్టి చాలా నెమ్మదిగా అలా మనం చేసుకుంటూ ఉంటాము. అదే మనం అందరితో పాటు లేస్తే అందరికి అవసరమైనవన్నీ మనం అందించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. అన్ని పనులు మనమే చేస్తున్నాము, మన మీదే బర్డెన్, అలా లేనిపోని స్ట్రెస్ అయితే తీసుకుంటాము. సో అందుకే అందరికన్నా ముందు ఇంట్లో మదర్ది డే అనేది స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడైతే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇదంతా మెర్సీగా అలా ఉందనుకోండి, మనకి పీస్ఫుల్గా అనిపించదు అనమాట. సో మనం ఫస్ట్ అయితే మనం ఉండే ప్లేసెస్, తిరిగే ప్లేసెస్ అవన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి. దాని తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే కంపల్సరీ అండి. ఇది లక్ష్మీ కళ అని చెప్పేసి మన హిందూ సాంప్రదాయంలో అంటాం కదా. సో ఫస్ట్ అయితే మనం చేసే పని ఫ్రెష్ అవ్వగానే ఇంటి ముందు కూడా అంతా నీట్గా చేసి ముగ్గు అయితే పెడతాము. ఇక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట పనులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజైతే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉందండి, అందుకే కొంచెం ఎర్లీగానే లేచాను. 5 వరకు లేచాను. రోజు ఇలానే లేస్తాను లేదు, రోజు ప్లానింగ్గా ఇలా చేసుకోవాలి అనుకుంటాను. అవన్నీ ఒక్కోసారి తారుమారు అవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళైతే కోఆపరేట్ చేయరు. అందుకే ఎంత ప్లాన్ చేసినా కూడా ఆ పనులు అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. అయినా కూడా నేనేం డిస్టర్బ్ అవ్వకోకుండా దాన్ని అలానే ఏవైతే ఇంపార్టెంటో ఆ పనులు చేసుకొని మిగిలినవి పోస్ట్పోన్ చేస్తూ అలా ఉంటూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము రోజుకొక వాటర్ అయితే తాగుతాము. జీరా వాటర్ అని చెప్పి, లెమన్ వాటర్ అని చెప్పి అలా. ఇంకా జీరా వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వర్కింగ్ మదర్స్కి అనిపిస్తూ ఉంటుందండి, మనం పిల్లలతో స్పెండ్ చేయము, టైం అంతా ఇలా బిజీగా అవుతూ ఉంటుంది అలా అని. అలా ఏమనుకోవద్దండి. మనం ఏం చేసినా కూడా పిల్లల కోసమే, వాళ్ళ ఫ్యూచర్ కోసమే, ప్రతిదీ వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, అందుకే కొంచెం మిస్ అవుతూ ఉంటారు. కాకపోతే మనకు ఫ్రీ దొరికినప్పుడు ఇలా స్క్రీన్ టైము, మొబైల్ అలా టైం వేస్ట్ చేయకోకుండా వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ అనేది పోతుందనమాట. ఇంక ఇక్కడ కొన్ని ఎలా ఉండాలంటే, ముందు రోజు నైటే కొన్ని పనులు చేసుకోవాలి. అవి మనకి మార్నింగ్ టైంని చాలా సేవ్ చేస్తాయి. సపోజ్ వెజిటేబుల్ కటింగ్ కానీ అలాంటివి అనమాట. లేకపోతే ముందు రోజే టిఫిన్కి బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి మదర్స్కి. అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే వీకెండ్స్లో మ్యాక్సిమమ్ మీల్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ కూడా మనకి ఇలాంటి టైం అప్పుడు టైం సేవింగ్గా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఒకేలా ఉండదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజైతే నేను కొంచెం వర్క్ ఉందని ముందు లేచాను. ఇంకా నేను లేచిన ఒక 1/2 అవర్ కల్లా కశ్వి లేచింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని పడుకోబెట్టాలి. ఇది లేచిన తర్వాత పడుకోబెట్టడం పెద్ద టాస్క్. ఇంకా కర్రీ కంప్లీట్ చేయాలి ప్యారలల్గా, ఎందుకంటే కర్రీ స్టార్ట్ చేశాను కదా. నేను అందుకే మ్యాక్సిమం వంట ముందు కంప్లీట్ చేయడానికి చూస్తాను. పిల్లలు లేస్తే వాళ్ళతోనే సరిపోతుంది. అందుకే మళ్ళీ వంట చేసేటప్పుడు హడావుడిగా ఉంటుంది, రిస్క్ అని చెప్పేసి ముందు వంట అయితే ప్లాన్ చేస్తాను. ఇంకా రైస్ ఇవన్నీ కుక్కర్లో పెడతాం కాబట్టి ముందైతే కర్రీ కంప్లీట్ చేస్తాను. ఇంకా బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా కశ్విన్ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాను, కానీ అదైతే అలానే చూస్తూ ఉంది, ముచ్చట్లు చెప్తా ఉంది, కబుర్లు చెప్తా ఉంది. ఇంకా నిద్రపోయేటట్లయితే ఏం కనిపించట్లేదు. ఇంకా నాకు వర్క్ ఉంటే అదైతే స్టార్ట్ చేశాను, ప్యారలల్గా కర్రీ అవన్నీ చూసుకుంటూ. కశ్విన్ అయితే మా హస్బెండ్కి ఇచ్చాను పడుకోబెట్టమని చెప్పేసి, తను చూసుకుంటున్నారు. ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా
ఇంకా ఇలాంటప్పుడే చాలా స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. నైట్ వరకు వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ కొన్ని పెండింగ్ టాస్క్లు అనేవి ఉంటాయి. అవి కంపల్సరీగా ఫినిష్ చేయాలి మనం లాగిన్ అయ్యే లోపల. సో అలాంటప్పుడు నేను మార్నింగ్ పెట్టుకుంటాను అలాంటివన్నీ. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. నైట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పిల్లలు కూడా మనతో పాటే లేట్గా పడుకుంటారు, వాళ్ళకి డే డిస్టర్బ్ అవుతూ ఉంటుందని చెప్పేసి నేను నైట్ టైం ఎక్కువ వర్క్ పెట్టుకోను. ఇంకా ఏదన్నా పెండింగ్ ఉంటే అది మార్నింగ్ చూసుకుంటాను. అండ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదా, సీజన్ చేంజ్ అయింది, పిల్లలకు ఫీవర్ కోల్డ్ ఇలా వస్తూ ఉన్నాయి. అందుకే హాట్ వాటర్ ఇస్తున్నాను. సో హాట్ వాటర్ కూడా ఒకవైపు పెట్టాను అనమాట. ఇంకా టైం అవుతుంది, పిల్లల్ని అయితే లేపాలి. వాళ్ళని లేపేటప్పుడు చాలా సతాయిస్తారు, చాలా కబుర్లు చెప్పి అటు తీసుకెళ్తే ఇటు తీసుకెళ్తా అని ఎన్నో ముచ్చట్లు చెప్పి ఇంక అప్పుడు లేపాలన్నమాట. ఇక్కడైతే జీరా వాటర్ రెడీ అయ్యాయి. ఇంక మా హస్బెండ్ కూడా లేచారు. కశ్వి అస్సలు పడుకోవట్లేదంట. ఇంకిద్దరం కలిసి జీరా వాటర్ అయితే తాగాము. ఇక్కడ కశ్వి కంప్లైంట్ చేస్తూ ఉందన్నమాట, నేను గుడ్ గర్ల్ని, అక్క ఇంకా లేవలేదు అది ఇది అని చెప్పి. యాక్చువల్గా ఇదే లేచి మమ్మల్ని సతాయిస్తూ ఉంది. అంత మార్నింగ్ లేవనవసరం లేదు. ఇంకా ఫుల్ కబుర్లు చెప్తూ ఉంటుంది, స్కూల్లో జరిగిన విషయాలు అవన్నీ. ఇంకా అవన్నీ ఇంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుందండి. ఇంకా ఏం అవసరం లేదు, పిల్లలతో ఇలా స్పెండ్ చేస్తే చాలు అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ అయ్యే వరకు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా కడిగి పెడుతున్నాను. ఇంకా రైస్ పెట్టేసి యుతిని లేపుతాను అనమాట. యుతిని లేపి ఇంకా ఇద్దరిని ఫ్రెషప్ చేయించి వాళ్ళకి టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా టిఫిన్ వేడిగా పెట్టచ్చు అని చెప్పేసి ముందేం ప్రిపేర్ చేయను. వాళ్ళు లేచాక వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు చేస్తాను. ఈ లోపల కశ్వి నేను హోంవర్క్ చేయలేదండి, ఇంకా అది చేయిస్తున్నాను. ఇక్కడ చాలా మంచి కోఆపరేట్ చేస్తుంది మార్నింగ్ టైమ్స్లో. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడానికి ట్రై చేస్తే ఇంకా మనకే టీచర్ లెవెల్లో బిల్డప్ ఇస్తుంది, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి మొత్తం మెర్సీ చేస్తూ ఉంటుంది అనమాట ఇల్లంతా. ఇంకా అందుకే దానికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా ఉండి అది దానంతటికి అది హోంవర్క్ చేస్తా అన్నప్పుడే చేపిస్తాను. ఎందుకంటే జస్ట్ ప్లే గ్రూప్ అండి, దాన్ని ఎంగేజ్ చేయడానికి మాత్రమే మేము స్కూల్కి పంపిస్తున్నాము. అది ఇప్పుడు ఇంకా పెన్ హోల్డ్ చేయడం, పెన్సిల్ హోల్డ్ చేయడం కూడా దానికి ఇంకా సరిగ్గా రాదు. అది ఎంజాయ్ చేస్తే చాలు అని అనుకుంటాము. అది ఎంజాయ్ చేస్తూ నేను హోంవర్క్ చేస్తా అన్నప్పుడే మేము బుక్స్ ఇస్తామన్నమాట. ఇంకప్పుడే దానికి నచ్చినట్లుగా చేస్తూ ఉంటుంది. ఏం ఫోర్స్ చేయము, అలా చెయ్యి ఇలా చెయ్యి, పర్టికులర్గా ఇదే ఫాలో అవ్వాలి అలా ఏం ఫోర్స్ చేయము. స్కూల్లో టీచర్ కూడా అదే ఎన్విరాన్మెంట్ అనమాట. ఇంకా అది హ్యాపీగా వెళ్తుంది, మంచిగా 3 వరకు డే కేర్లో స్పెండ్ చేసి వస్తుంది. ఇక్కడైతే నాకు నేను వీడియో షూట్ చేస్తుంటే చెప్తుంది, నేను వర్క్ చేస్తాను నన్ను వీడియో తీయమ్మా అని చెప్పేసి అని. క్యూట్గా అనిపించింది. వాయిస్ పెడదామంటే పక్కన టెంపుల్ ఉందని చెప్పాను కదా, అక్కడ సాంగ్స్ వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ అవుతుందని చెప్పేసి వాయిస్ పెట్టలేదు. ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఏం బ్యాటర్స్ లేవండి, ఇంక ఉప్మా చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. పిల్లలకు కూడా అన్ని ఫుడ్ అలవాటు చేయాలండి. పర్టికులర్గా ఇదే తింటారు అని అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. టైంకి అది లేకపోతే పిల్లలు తినరు, సతాయిస్తూ ఉంటారనమాట. సో అంతా ఫుడ్ అంతా మనం అలవాటు చేసామనుకోండి అన్ని రకాలుగా, ఇంకేది ఉంటే అది తింటారు. మనకి ఫుడ్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం వాళ్ళు సెల్ఫ్ ఫీడింగే అలవాటు చేయాలని చూస్తాను. కాకపోతే మార్నింగ్ ఏంటంటే అప్పుడే లేస్తారు కదా, నిద్ర సరిగ్గా నిద్రమత్తులో అలా ఉండి కోఆపరేట్ చేయరు ఒక్కోసారి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు నేనే తినిపిస్తాను. ఎందుకంటే ఇంక మనం వాళ్ళే సెల్ఫ్గా తింటారు అని వదిలేస్తే కడుపు నిండా తినరు. ఇంకా అదే ఏదో ఒక రీజన్తో అది ఇది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ కంప్లీట్గా పెట్టేసామనుకోండి, వాళ్ళకి స్టమక్ ఫుల్గా ఉంటే మంచిగా ఆడుకుంటారు. అండ్ స్కూల్కి వెళ్తే టైమింగ్స్ కదా మళ్ళీ ఫుడ్కి కూడా, అందుకే బ్రేక్ఫాస్ట్ విషయంలో కొంచెం టైం తీసుకొనైనా వాళ్ళకి కంప్లీట్గా తినిపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే మొత్తం ఫ్రెష్ అయ్యాము. యుతికి కూడా ఈరోజు కలర్ డ్రెస్ అనమాట, వాళ్ళకి యూనిఫామ్ లేదు. ఇంక అందరం రెడీ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంక ఇంటి నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము. పిల్లల్ని తీసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి అక్కడ నుండి నేను ఆఫీస్కి అయితే వెళ్తాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది డే. నార్మల్గా అయితే 6-6:30కి అలా అయితే స్టార్ట్ అవుతుంది. 1.5 అవర్లో పనులన్నీ అయితే కంప్లీట్ అవుతాయి. కాకపోతే ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తాను. ఇక్కడైతే ఇంకా పిల్లల్ని తీసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. స్కూల్ కూడా దగ్గరేనండి, కాకపోతే మరీ వాకబుల్ ఏం కాదు, ఒక 10 మినిట్స్ అలా వెళ్ళి రావాలి. మేమే పికప్ అండ్ డ్రాప్ చేస్తాము, బస్ ఏం తీసుకోలేదు, పిల్లలు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి. ఇలాంటి వర్కింగ్ మామ్ అండ్ రొటీన్ వ్లాగ్స్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్, సింపుల్ లైఫ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.